మీకేమనిపిస్తుంది? మీరు కూడా ఈ సోషల్ మీడియా సంబంధించినటువంటి ఇష్యూస్లో ఉన్నారు కదా, మీకేమనిపిస్తుంది? ఇప్పుడు మనం వీడియోలు వేసాం, అబద్ధాలు ఎందుకు చెబుతున్నారు? అబద్ధాలు చెబితే మళ్ళీ అబద్ధాలని అంటే మళ్ళీ వాళ్ళ మీద కేసులు పెట్టడం, ఈ గొడవంతా ఓవరాల్గా ఈ సిచ్యువేషన్ పెట్రోలు ఈ అంశంలోకి మళ్ళీ వెళ్ళడానికి ముందుగా ఈ 2 వీడియోల మీద మీ కామెంట్ ఏంటి? ఒకటి రామ్నాథ్ గారి వీడియో, 2 చంద్రబాబు గారి మనవడు గారి వీడియో, అట్లా ఆర్టీసీ వీడియో. కొమ్మినేని గారు, ముందుగా మీకు అట్లానే ఏదో మురళి గారికి, సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు, వెరీ గుడ్ మార్నింగ్. ఇక్కడ తండ్రి మంచి అడుగుజాడల్లో నడిస్తే కొడుకు కూడా అదే మంచి అడుగుజాడలో నడవాలని అనిపిస్తుంది. చాలా చోట్ల జరిగింది. ఇప్పుడు మనం చూసాం, రాజశేఖర రెడ్డి గారు 4 అడుగులు మంచి పనుల కోసం ముందడుగు వేస్తే అంతకుమించి ముందడుగు జగన్మోహన్ రెడ్డి గారు వేస్తానని చెప్పి అలానే పేద ప్రజల కోసం మంచి చేశారు. కానీ ఇక్కడ చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఎలా అబద్ధాలు ఆడతాడో దానికి మించిన నాయకుడిగా ఎదగాలంటే ఇంకెక్కువ అబద్ధాలు ఆడాలనేది లోకేష్ ఆల్రెడీ మెంటల్గా ప్రిపేర్ అయినట్టుగా మనకు అనేక సందర్భాల్లో కనపడింది. లేకపోతే లేచిన దగ్గర నుంచి నిజంగా ఇలా ప్రభుత్వం ఏమన్నా మంచి చేసి ఉంటే ఈ 2 సంవత్సరాల్లో మేము ఇది చేసాం, ఇదిగోండి దీన్ని మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ఎవరు చెప్పాలి? ఇప్పుడు మాకు జగన్ గారు ఏం చెప్పారు? ఇదిగోండి మనం చేసినటువంటి మంచిని మీరు గడప గడపకి వెళ్ళి చెప్పండి, ఇదిగోండి మనం పేద ప్రజలకు ఎంత మంచి చేసాం అని చెప్పి మాకు చెప్పారు. అదేవిధంగా జరిగింది ఏదో మేము ప్రజలకు చెప్పాం. సరే, వాట్ ఎలక్షన్ ఈవీఎంలో అది సెకండరీ కాబట్టి. సో ఇక్కడ ఇప్పుడు వీళ్ళు ఏం చెబుతున్నారు? ఇదిగోండి పలానా వాళ్ళు గొడ్డల పార్టీ అని ప్రచారం చేయండి, పలానా వాళ్ళు సైకో అని తిట్టండి, లేదంటే పలానా వాళ్ళు దుర్మార్గుడు అని చెప్పండి, మీరు జనాల్లోకి తీసుకెళ్ళండి అని చెబుతున్నారు. అంటే ఏంటి? క్లియర్గా వాళ్ళ ఎజెండా స్పష్టంగా ఏదైతే 2029 ఎన్నికలకు కూడా వాళ్ళ ఎజెండా అబద్ధాలని లేదు ప్రచారం చేయాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద. కాకపోతే ఆశ్చర్యం వేస్తుంది, కౌన్సిల్లో చంద్రబాబు మీద దాడి జరిగిందని ఆ రోజుల్లో ఎక్కడ వార్తలే రాలేదు, ఈయన ఎట్లా కనిపెట్టి చెప్పారు ఇప్పుడు అనేది అర్థం కాదు. ఫోటోలు రామ్నాథ్ గారు చాలా ఇంట్రెస్టింగ్ గా వీడియో ఫోటోలు ఆల్రెడీ సరదాగా బాలకృష్ణ గారు, చంద్రబాబు నాయుడు గారు అన్న ఎందుకు సార్ వాళ్ళే అధికారంలో ఉంది, శాసనమండలి రికార్డ్స్ ఎవరి దగ్గర ఉంటాయి? అవును, శాసనమండలిలో రికార్డ్స్ ఇప్పుడు వాళ్ళ దగ్గరే ఉంటాయి కదా, అనుమానం వాళ్ళు రికార్డ్ చేసి చూపించచ్చు కదా ఏమన్నా ఉంటే, ఇదిగోండి జరిగిందని. అలాంటి ఏమి ఉండదు, ఎందుకంటే వాళ్ళు ఊరకు గుడ్డగాల్చి మొహాన వేస్తారు, ఇదిగోండి విధ్వంసం, లేదంటే ఇదిగోండి వీళ్ళు రౌడీలు, లేకపోతే వీళ్ళు గోండాలు, ఇలా ప్రచారం చేయాలనేది వాళ్ళ టార్గెట్. అదేవిధంగా వాళ్ళు వెళ్తున్నారు. ఇంకో 2వ అంశం వచ్చేటప్పటికి ఆర్టీసీకి సంబంధించినటువంటి దాంట్లో ఆర్టీసీని క్లియర్గా 2029వ సంవత్సరం వచ్చేలోపు పూర్తిగా ప్రైవేటీకరణ చేయడానికి అడుగులు పడ్డాయి అనేది మనకు స్పష్టంగా కనపడుతుంది. ఎందుకు? 12 డిపోలు, కీలకమైనటువంటి డిపోలు, కర్నూలు, అనంతపురం, రాజమహేంద్రవరం, ఇట్లాంటి కీలకమైనటువంటి డిపోలన్నింటినీ ప్రైవేటు వాళ్ళకి ఆల్రెడీ ఇచ్చేశారు. దాదాపు 6,000 కోట్ల రూపాయల విలువైన భూములు ఒకటి. 2వ అంశం ఇక్కడ ఎలక్ట్రికల్ బస్సులు ప్రవేశపెడుతున్నామని చెప్పి నిర్ణయం తీసుకొని 2029 వచ్చేటప్పటికి మొత్తంగా 11,116 బస్సులు ఆర్టీసీకి ఉంటే మొత్తాన్ని ప్రైవేటీకరణ మొత్తాన్ని ఈ బస్సులు ఎలక్ట్రికల్ బస్సులు చేయాలని నిర్ణయించారు. ఇప్పుడు ఆల్రెడీ 100 బస్సులు ఎలక్ట్రికల్ బస్సులు చేశారు. ఈ ఎలక్ట్రికల్ బస్సుల్లో ఒక్కళ్ళు కూడా ఆర్టీసీ ఉద్యోగి లేడు, అంటే పూర్తిగా ప్రైవేట్ ఉద్యోగులు. వాళ్ళు తీసుకున్న నిర్ణయం అది. సో మెల్లిగా వచ్చేటప్పటికి ఏమైంది? అన్ని బస్సుల్ని ఎలక్ట్రికల్ వెళ్ళేటప్పటికి ఈ ఆర్టీసీలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఉండరు, అంటే ప్రైవేట్ వ్యక్తుల చేతికి ఇచ్చేస్తారు. రెండోది, ఇప్పుడు ఆర్టీసీకి సంబంధించి రోజుకొక బస్సు సర్వీసుని నిలిపివేశారు. ఇప్పుడు వరకు దాదాపుగా 264 బస్సు సర్వీసుల్ని ఇప్పుడు తీసేశారు. రోజుకొక సర్వీసును తొలగిస్తున్నారు. ఇంకొకటి, కాలం చెల్లిన బస్సులు ఒక 2,000 బస్సులు ఉన్నాయి. ఓకే, ఆ ఇష్యూ అది వేరే. సోషల్ మీడియాకి సంబంధించి మాత్రమే ఇప్పుడు సోషల్ మీడియా మీద ఎట్లాంటి దాడి చేస్తున్నారు. అట్లాగే ఇప్పుడు చంద్రబాబు గారి మనవడి గారికి ఒక రూలు, మిగతా వాళ్ళకి ఒక రూల్ ఉండదు కదా సోషల్ మీడియా. ఇప్పుడు ముందు ఎఫ్ఐఆర్ కాపీ, ఇప్పుడు ఇది గుంటూరుకు సంబంధించినటువంటి ఎవరో తెలుగుదేశం వాళ్ళు కంప్లైంట్ ఇస్తే 11/4/2026 కట్టారు. ఎఫ్ఐఆర్ నెంబర్ 75/2026. ఏంటంటే అమరావతికి 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యిద్ది, మీరు మెడికల్ కాలేజీలు కట్టడానికి 5,000 కోట్లు లేవంటున్నారని చెప్పి నేను మాట్లాడినటువంటి వీడియో దాని మీదే వారియర్ జగన్ అనే పేజీలో పెడితే దాని మీద ఒక అతను కంప్లైంట్ ఇచ్చాడు. అట్లా కంప్లైంట్ ఎట్లా ఇస్తారు వాళ్ళు? ఎట్లా ఎంత దారుణం అంటే, కంప్లైంట్ ఇచ్చింది అదే రోజు, ఎఫ్ఐఆర్ కట్టింది అదే రోజు, కంప్లైంట్ ఇచ్చింది ఎఫ్ఐఆర్ కట్టింది అదే రోజు. దానికి మళ్ళీ దాన్ని బేస్ చేసుకొని నిన్న 17/5/2026 కూడా చూడండి, ఎక్స్కి, అంటే ఎక్స్ ఖాతా ఎక్కడ ఉంది? ఇక్కడ శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్నటువంటి ట్విట్టర్ అకౌంట్కి ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కొత్తపేట పోలీస్ స్టేషన్ నుంచి ఈయన పంపించి మొత్తం అకౌంట్లు కూడా క్లియర్గా రాశారు. వైఎస్జే 2024 అనే అకౌంటు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే అకౌంటు, వెంకట్ కారమూర్ అంటే నాది, వారియర్ వైఎస్ జగను, ఉత్తరాంధ్ర నవ్వు, జగనన్న కనెక్ట్స్, వీళ్ళందరూ మిస్లీడ్ చేస్తా ఉన్నారు అని చెప్పి మరికొన్ని అకౌంట్లన్నింటినీ క్లియర్గా ఇచ్చి ఈ పోస్టులన్నీ డిలీట్ చేయండి. వాళ్ళేమి అయ్యని చూడరు, వాళ్ళు ఇవ్వగానే ఏం చేస్తున్నారు? ఇవన్నీ ఐటీ యాక్ట్లో ఉన్నాయి, ఆ యాక్ట్లో ఉన్నాయి అని చెప్పి ఇక్కడి నుంచి డైరెక్ట్గా
పోలీస్ నుంచి వచ్చింది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, అంటే అయినా డైరెక్ట్ గా వాళ్ళు డిలీట్ verify చేయలేరు చేస్తారు కదా. ఇప్పుడు ఈ వీడియో ఫేస్బుక్ లో అయితే అసలు మాకు పర్మిషన్ లేకుండా డిలీట్ చేసేస్తున్నారు. ఓకే, అది కూడా ఉంది. మనం ఇప్పుడు అమరావతిలో పేరు నాని గారి వీడియోలు మొత్తం తీసేరు. పేరు నాని గారి ప్రెస్ మీట్ లో అమరావతిలో అద్దాలకు 2,500 కోట్లు ఖర్చు అవుతుంది, ఇది కూడా మీరు ఇచ్చిందే కదా అని చూపించాడు. దాన్ని డిలీట్ అవి ఎక్కడ పోస్ట్ అయినాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ హ్యాండిల్ లో పోస్ట్ అయినాయి. సో అవన్నీ డిలీట్. ఫేస్బుక్ లో అయితే సంబంధం లేకుండా డిలీట్ చేస్తున్నారు. రెండు వైఎస్ఆర్ దొక్కిస్తున్నారు. కాదు, ఎకరానికి 2 కోట్లు అవుద్దనేది చంద్రబాబు గారి లెక్కే కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ బ్లాక్ చేశారు. ఇప్పుడు దాదాపు 20 రోజుల నుంచి ఇప్పుడు ఆ అకౌంట్ ని తెరిపించడానికి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. సో అంటే అంత భయపడిపోతున్నారు సోషల్ మీడియా. 100% సార్. ఇప్పుడు సాక్షి పత్రిక, సాక్షి మీడియా తప్ప ఇప్పుడు వాళ్ళకి మెజారిటీ ఛానల్ వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి. రెండోది ఏంటి, సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని ఎండగడుతున్నారు. ఇదిగోండి ఇక్కడ అవినీతి జరుగుతుంది, లేదంటే ఇదిగోండి ఈ బురదలో రోజు నీళ్ళు ఎత్తితోడిపోతా ఉన్నారు, ఇదిగోండి పిచ్చి మొక్కలు మొలిస్తే ఇంత ఖర్చు అయిందని వాళ్ళే చెబుతున్నారు. ఇవన్నీ చూపిస్తున్నప్పుడు ఏంటి, ప్రజల్లోకి వెళ్ళకూడదు, అందుకనే దాన్ని కట్టడి చేయాలి. సోషల్ మీడియా తోటి ప్రభుత్వ వ్యతిరేకత అరికట్టగలుగుతారా? జనంలో వాళ్ళకి తెలియదు ఏం జరుగుతుందని, మరి అంత అమాయకంగా ఉంటారా? ఒకప్పుడు సోషల్ మీడియా ఉందా, గవర్నమెంట్లు మారలేదా? కాదు సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మా మీద అలాంటి విష ప్రచారం చేసే కదా వచ్చింది. మేమేం ఉన్న ప్రచారాన్ని చెబుతుంటే దాన్ని వాళ్ళు ఓర్చుకోలేరు. 33,000 మహిళలు మిస్సింగ్ అనేది ఒకటి చాలు కదా. 10,000 మంది మహిళలు 14 లక్షల కోట్ల అప్పులని మీ భూములన్నీ ఎత్తుకుపోయారని చెప్పి అప్పుడు మీరేం చేయలేకపోయారు. అప్పుడు ఇదే పోలీసు, ఇప్పుడు ఇదే పోలీసు కదా. అప్పుడు ఎందుకు చేయలేకపోయారు, ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు? మరి అప్పుడు చేయమని నా ఉద్దేశం కాదు, చేయకూడదు సార్. ఇప్పుడు ఎట్లా ఉంటుంది పోలీస్ అంటే, ప్రభుత్వం చెప్పేదాన్ని బట్టి పోలీస్ వ్యవస్థ నడుస్తుంది. మేము ఎక్కడ దాన్ని మిస్యూజ్ చేయాలనేటటువంటి ఆలోచనలో మేము వెళ్ళలేదు. నోటీస్ ఇస్తేనే నోటీస్ ఇచ్చారని పెద్ద వార్త. శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండగా అతను ఎంపీడీఓ మీద, లేడీ ఎంపీడీఓ మీద చేస్తే ఆయన కేసు పెట్టారు. మా ప్రభుత్వంలో పారదర్శకంగా పోయాం, కానీ వీళ్ళు చూస్తే ఎట్లా ఉంది. లోకేష్ దేవాంశుకి సంబంధించి చూస్తే, ఇప్పుడు దేవాంశు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకుంటే దానికి ఎవరికి ఎవరు టాలెంట్ అయినా ఎవరైనా ఎంకరేజ్ చేస్తారు, దాన్ని ఎవరు కూడా దాన్ని మాట్లాడలే. కానీ ఎవరైతే ఇప్పుడు లోకేష్ కావచ్చు, లేదంటే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పేద పిల్లల మీద వాళ్ళు చూపించిన వివక్ష, వాళ్ళ కొడుకు మీదో మనవడి మీదో వాళ్ళు చూపిస్తున్నటువంటి ఏదైతే ప్రేమ మీద ఇక్కడ ఖచ్చితంగా డిస్కస్ జరగాలి. ఎందుకు మీరు ఏమన్నారు, 16 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి సోషల్ మీడియాలో అకౌంట్లు ఉండకూడదు, సోషల్ మీడియాలో పిల్లల్ని బ్యాన్ చేయాలి, అది వాడకుండా. దానికోసం మన క్యాబినెట్ లో కూడా మీరు ఒక ఉపసంఘం కూడా వేశారు లోకేష్ గారి ఆధ్వర్యంలో. మరి మీ కొడుకు వయసు ఎంత? 11 సంవత్సరాలే కదా. సరే, డైనోసార్స్ మీద కదా ఆయన చేసింది. ఎవరైనా సార్, ఇప్పుడు పిల్లలైన అందరూ వేరే సైట్లు చూస్తారా? కాదు కదా. ఇప్పుడు దాన్ని మల్టీటాస్క్, ఇప్పుడు మీకు చిన్నపిల్లలు మీరు అబ్జర్వ్ చేశారు లేదు సార్, ఇప్పుడు ఈ రీల్స్ ఎన్ని వచ్చిన అలవాటు అయినాక ఇప్పుడు మన ఈ డాన్స్ షోలకి చిన్నపిల్లలతో అటు సైడ్ కూడా ఎక్కువ మంది వెళ్తా ఉన్నారు. మీరు చూస్తే చిన్నపిల్లలకు సంబంధించి 6-7 సంవత్సరాల పిల్లలు ఎంత బ్రహ్మాండంగా చేస్తారు మనం చూస్తూనే ఉన్నాం. సో మొబైల్ మాకు తెలిసిన పాప ఒక 6 ఏళ్ళు ఉంటాము, ఇండియాలోనే నెంబర్ 1గా వచ్చిందండి కేరళలో జరిగిన మోడల్ పోటీలో. అంటే దాన్ని యూజ్ చేసే దాన్ని బట్టి ఉంది. ఎవరో ఒక 10% మిస్యూజ్ అయ్యింది కాదంటలేదు, అది అవ్వకుండా అక్కడ తల్లిదండ్రులు వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. రెండో పాయింట్ మీరు అన్నది ఏంటి, ఆ రోజు మా బెండపూడిలో మౌనిక అనే అమ్మాయి ఇంగ్లీష్ ఆ విధంగా బ్రహ్మాండంగా మాట్లాడితే ఆ అమ్మాయిని ట్రోల్ చేశారే. మరి ఇప్పుడు మీ పిల్లలు మాట్లాడినప్పుడు మేము ఎక్కడ ట్రోల్ చేయట్లా, కానీ ఒకసారి మీరు గమనించుకోండి మీ మెంటాలిటీ ఎలా ఉందనేది గమనించుకోమని చెబుతా ఉన్నారు. రెండోది ఏంది, ఇంగ్లీష్ మీడియం విద్య పెడితే పేదవాళ్ళు ముద్దబ్బాయిలు అయిపోతారని మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారు. మరి ఇప్పుడు మీ కొడుకు మీ మనవడు బ్రహ్మాండంగా మాట్లాడుతున్నాడు కదా, ముద్దబ్బాయి కాలేదు కదా, మరి పేదలు ఎందుకు ముద్దబ్బాయిలు అవుతారు? 2 ట్యాబులు ఇస్తే మీ కొడుకుతోనేమో పాడ్కాస్ట్, మీ మనవడితో లోకేష్ కొడుకుతో మీరు పాడ్కాస్ట్లు పెట్టిస్తానంటున్నారు. వాళ్ళు ట్యాబులు చదువుకోవడానికి దాంట్లో కూడా ఏ కంటెంట్ ఓపెన్ కాదు, ఓన్లీ ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఇన్స్టాల్ చేసినటువంటిది మాత్రమే ఓపెన్ అవుతుంది. దాంట్లో మళ్ళీ బైజూస్ యాప్ చేస్తే ఇది ఏ జ్యూస్ అని నీచంగా మాట్లాడారు. నీచంగా మాట్లాడి ఆ ట్యాబులు ఇస్తే పిల్లలు ఏదేదో చూస్తారని చెప్పి ఈనాడు దినపత్రికతో పాటు వాళ్ళ పత్రికలో రాపిచ్చారే. మరి ఇప్పుడేమో మెయిన్ పేపర్లో వేసి దేవాంశు సూపరు డోపర్ అని చెప్పి మీరు రాస్తుంటే, సో ఎంత తప్పు రాయండి కాదు. ఎందుకంటే అబ్బాయి టాలెంట్ ఉంటే దాన్ని దాంట్లో ఎవరు నో డౌట్, కానీ మీరు ప్రవర్తించినటువంటి విధానం ఎలా ఉంది అటువంటి తరహా లక్షణాలు ఆ మనవాళ్ళు రాకూడదని. పేద పిల్లల మీద వాళ్ళేమో ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే వాళ్ళకేమో ట్యాబులు ఇస్తే వాళ్ళకేమో బైజూస్ కంటెంట్ ఉంటే వాళ్ళేమో ఇంగ్లీష్ అసెంట్ మాట్లాడితే వాళ్ళ మీద మీరు ట్రోల్ చేశారే, వాళ్ళకేమో అసలు సోషల్ మీడియా అకౌంట్ లో వద్దన్నారే. మరి ఇప్పుడు ఏంటిది?